మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు పామాయిల్ మొక్కలు, చెట్లు, కాయలు చూపిస్తాను. చాలామంది మన వాళ్ళు అడుగుతున్నారు పామాయిల్ తోట అంటే ఏంటని అడుగుతున్నారు. ఇదిగోండి ఇదేనండి పామాయిల్ తోట. అయితే మేమేసి ఇప్పటికి 9 నెలలే అవుతుంది కాబట్టి ఇవి మొక్కలనమాట. కాపుకి ఇంకా రాలేదు. పామాయిల్ మొక్కలు వేసిన ఒక 3 సంవత్సరాలకి కాపుకొస్తది. ఈలోపు చాలా పని ఉంటది. పామాయిల్ మొక్కలకి పాదులు వేపియటం, మందు వేయటం, నీళ్లు పెట్టటం, మందు కొట్టటం ఇట్లా చాలా పని ఉంటది. అయితే చిన్న మొక్కల టైంలో మనం వేరే పంటలు వేసుకోవచ్చు. మేమంతా మొక్కజొన్న వేయాలంటే వేయలేక వేరే వాళ్ళకి కౌలుకిస్తే వాళ్ళు 2 విడతలుగా మొక్కజొన్న పెట్టుకున్నారు. ఇదేమో ముందు పెట్టింది, ఇందాక చూపించింది వెనక పెట్టింది. అంటే రోజుల తేడాతో మొక్కజొన్న పెట్టుకున్నారు. ఇక మీకు పామాయిల్ చెట్లు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాయి, కాయలు ఎలా ఉంటాయో చూపిస్తా. ఇదిగోండి మన పక్కనే ఒక అన్నయ్య వాళ్ళు ఈ పామాయిల్ వేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాపుకొచ్చింది మొదటిసారి. ఇక్కడ ఆవులు గేదెలు కూడా మేత మేస్తున్నాయి. అయితే పామాయిల్ మొక్కలు చిన్నప్పుడు అయితే గేదెలు ఆవులు అయితే చెట్లు తినేస్తాయి, మొక్కలు తినేస్తాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇట్లా గేదెలు ఆవులు తిరిగినా కానీ ఏం కాదు. ఇక్కడ మీకు పామాయిల్ కాయలు ఎలా ఉంటాయో చూపిస్తా రాండి. ఇదిగోండి ఇక్కడ గెలలు వేసినాయి చూడండి. ఒక కాయ కోద్దాం అనుకున్నా, మొదటిసారి కాపు వచ్చింది కదా, దేవుడికి పెట్టుకున్నారో లేదో మనం కోయటం కరెక్ట్ కాదని మళ్ళీ ఆగిపోయానండి. ఇంకో చెట్టు దగ్గర గెలకి కాయలు పడితే ఇగోండి ఏరి మీకు చూపిస్తాను. ఈ కాయలు ఎలా ఉంటాయి అంటే కాయ పైన ఉన్న పీసు తీసేస్తే మనకు కొబ్బరికాయ అచ్చం ఎలా ఉంటుందో ఇవి అలానే ఉంటాయి చిన్న చిన్నగా. కొబ్బరికాయ పగలు కొడితే కొబ్బరి ఎలా ఉంటుందో వీటికి కూడా లోపల అలానే ఉంటుంది. ఈ కాయ లోపల ఉన్న కొబ్బరితో ఆయిల్ తీస్తారు, దాన్నే పామ్ ఆయిల్ అంటారు, వంటకు వాడతారు. ఇప్పటి వరకు వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తుందంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. ఇదిగోండి పీస్ తీసిన తర్వాత కాయ ఎలా ఉంటుంది. ఈ కాయని పగల కొడితే మీకు ఇంకా అర్థం అవుతుంది. కానీ కాయ చాలా గట్టిగా ఉంటుంది. పగల కొట్టడానికి ఏమీ కనిపించక